నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికలో వచ్చిన వార్తల రంగులు తీసే కార్యక్రమం రెండు అనుమానాలు ప్రధానంగా చోటు చేసుకునే వేళ ఒకరికి అది ఒక అనుమానం కేటీఆర్కి వస్తే మరొక అనుమానం ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చింది తెలంగాణలో కేటీఆర్కి వచ్చిన అనుమానం అంటే 10 రూపాయల నోటు చిరిగిపోయింది దాని మీద ప్లాస్టర్ వేశారు ఒక చోట చెల్లదన్నారు ఇంకో చోట చెల్లుతుందా ఇది ఆయన అనుమానం ఒక చోట ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నేతలు మరొక చోట గెలుస్తారా అసెంబ్లీలో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నేతలను తీసుకొచ్చి పార్లమెంట్ అభ్యర్థులుగా నిలబడుతుంది కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా అని అడుగుతున్నారు సో ఇది ఒక అనుమానం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అరే అదేంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎందుకు పరాజయం పాలైంది ఒకటే సీక్రెట్ అంటే ఈవీఎంలు అయితే టీఆర్ఎస్ గెలుస్తుంది బ్యాలెట్ పేపర్లు అయితే కాంగ్రెస్ గెలుస్తుందా ఈ అనుమానాలు ఈ రెండు అనుమానాల మధ్య తెలంగాణ ఎడిషన్లు నడిచాయి ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పీయూష్ గోయల్ ఫరూక్ అబ్దుల్లా ఇద్దరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చిన్న కాంట్రవర్సీస్ క్రియేట్ చేశారు ఫరూక్ అబ్దుల్లా ఒక కొత్త ఇన్వెస్టిగేషన్ చెప్పారు ఆయన తండ్రి చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి కొంత మొత్తాన్ని చూపాడు అది స్వయంగా ఆయనకే చెప్పినట్టుగా ఫరూక్ అబ్దుల్లా చెబుతున్నారు ఇది ఒక ఇన్వెస్టిగేషన్ ఇక పీయూష్ గోయల్ ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకోలేదనుకుంటున్నారు కదా హోదా బదులు ప్యాకేజీ పేరు మీద ఎంత అడిగారు దానికి ఎంత ఇస్తామన్నారు ఈ రాతకోతలు ఒకసారి చూస్తారా అంటూ చంద్రబాబు రాసినటువంటి లేఖని ఆయన విడుదల చేశారు ఇవి ఇవాళ దినపత్రికలోని ప్రధానమైన అంశాలు వాటికి రంగులు వేసుకుంటూ పత్రికలు ఎట్లా వెళ్ళేవో చూసే ప్రయత్నం చేద్దాం ఈనాడు ఫలితాల అనూహ్యం ఎమ్మెల్సీలు పూల రవీందర్ పాతూరి సుధాకర్ రెడ్డి ఓటమి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి విజయం కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీఓ అభ్యర్థి కూర రఘోత్తమ్ రెడ్డి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్ర నియోజకవర్గంలో గెలుపు బాటలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సో మొత్తానికి పాతూరు సుధాకర్ రెడ్డి యొక్క చీఫ్ విప్ ఓడిపోయారు ఇది ఆయన టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి అట్లాగే పూల రవీందర్ కూడా ఓడిపోయారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు సో ఈ అంశాల్ని ఇందులో ప్రధానంగా క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చినప్పుడు ఇదే హెడ్లైన్ని కారుకు బ్రేక్ అనేటువంటి వార్తతో చేసింది 3 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓటమి అంటూ ఈ వార్త కింద ఈవీఎంలు అయితే టీఆర్ఎస్ బ్యాలెట్లు అయితే కాంగ్రెస్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యని విచిత్రంగా గులాబీ రంగులో ఇచ్చి ఒక బుల్లెట్ కింద క్యారీ చేసింది అట్లాగే ఒక చోట చెల్లని నోటు మరో చోట చెల్లుతుందా అని నోటుని చూపించి కేటీఆర్ చిరిగిన నోటుకు స్టిక్కర్ వేసి చలామణి చేసినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన 9 మందిని లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలవంతంగా బరిలోకి దింపింది ప్రజలను ఆగం చేసేందుకు ప్రయత్నిస్తోంది నల్గొండలో చెల్లని నోటు ఆలేరు యాదగిరిగుట్టలో చెల్లుతుందా అంటూ చిరిగిన 10 రూపాయల నోటును చూపిస్తున్న కేటీఆర్ అనేటువంటి వార్తని ప్రముఖంగా క్యారీ చేసే ప్రయత్నం చేసింది ఇక అదేవిధంగా నమస్తే తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి నల్గొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్లుతుందా అనేటువంటి సేమ్ వ్యాఖ్యని బ్యానర్ చేసుకున్నారు అయితే మరి వీళ్ళు పెద్దల సభ గురించి వాళ్ళ సొంత పత్రిక కదా ఎమ్మెల్సీలో ఓటమి గురించి ఎలా రాసుకుంటారా తాము ఓడిపోయినట్టు అబ్బే ఓటమిని గురించి కూడా తాము అధికారికంగా మద్దతు ఇవ్వలేదు కాబట్టి ఎట్లా రాసుకుంటారు రాయరు కదా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలుగా నర్సిరెడ్డి రఘోత్తమ్ రెడ్డి నల్గొండలో యూటీఎఫ్ కరీంనగర్లో పీఆర్టీయూ గెలుపు ఇట్లా ఇచ్చుకున్నారు కాబట్టి రాజకీయాల ప్రస్తావన అక్కడ పొరపాటున లేదు ఓటమిని టీఆర్ఎస్ అధికార పత్రిక నమస్తే తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా లేదు ఇక సాక్షి విషయానికి వచ్చేటప్పటికి జాతీయ పార్టీల ఉనికిపాట్లు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఎదురీత అంటే వీళ్ళ ఫెడరల్ ఫ్రంట్కు దారి ఏర్పడుతుంది ఆ రెండు కష్టాల్లో ఉన్నారని చెప్పేటువంటి ఒక కథనాన్ని ఇచ్చింది అలాగే కారు సారు 16 నినాదమే బోగస్ అంటూ 16 ఇస్తే ఏం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటర్వ్యూ ఒకటి అగ్రీ చేశారు దాంతోపాటుగా రాజకీయాల్లో వచ్చినప్పుడు బాబు నీ ఆస్తి ఎంత అని మనకి వైసీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి సినీ నటుడు మోహన్ బాబు నిప్పులు చెరిగి పారేస్తున్నారు దానికి సంబంధించి అట్లాగే ఏపీ ఇంటెలిజెన్స్ డీజీపై వేటు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయంగా
ఒక ముగ్గురు ఉన్నత పోలీస్ అధికారిని బదిలీ చేసిన అంశాన్ని చూపిస్తున్నాం. దీనికి సంబంధించి పక్షపాతంతో వహించడం వల్ల వాళ్ళ మీద వేటు పడింది అనేటువంటి భావాన్ని సాక్షి క్యారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వివరంగా ఇచ్చింది. అలాగే ఇక్కడ కూడా టీచర్స్ ఎమ్మెల్సీలుగా రఘుత్తం రెడ్డి, నర్సిరెడ్డి అని చాలా జాగ్రత్తగా హెడ్లైన్లో అక్కడ గెలుపు ఓటములు ఇది టీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అనేటువంటిది ఏమీ లేదు. కాకపోతే బులెట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్సీ బలపరిచిన అభ్యర్థుల ఓటమి అని చిన్నగా ఇచ్చింది సాక్షి. ఎందుకోసమంటే టీఆర్ఎస్కి విధేయ పత్రికగా ఇది కూడా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎడిషన్లు చూద్దాం. ఇక్కడ నిఘా విభాగపతి ఆకస్మిక ఇంటెలిజెన్స్ ఐజీని అట్లాగే కడప శ్రీకాకుళం ఎస్పీలని కూడా మార్చినట్టుగా అనిపిస్తుంది. వివేకానందరెడ్డి హత్య అనంతరం జరిగినటువంటి పరిణామాలుగా మనం చూడొచ్చు. ఇట్లాగా కడపలో కూడా మార్పు సంబంధించినటువంటి అంశము. ఒక పక్కన సిట్ పేరు మీద ఇన్వెస్టిగేషన్ కూడా రాష్ట్ర పోలీసులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈ అంశానికి తీసుకుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ 1500 కోట్ల బేరం. అప్పట్లో కాంగ్రెస్తో ఆయన రాయబారాలు నడిపారు. తండ్రి వైఎస్ మరణానంతరం ఈ ప్రతిపాదన డబ్బుతో ఏమైనా చేయవచ్చనేటువంటి తత్వం ఆయనది. మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు అనేటువంటిది. దాంతోపాటుగా పోలవరం ప్రభావాన్ని పునఃసమీక్షించాలి, తమ ఎక్కువ ఓటాను అడ్డుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని ఈసారి ప్రామినెంట్గా వేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎంచేతంటే అదే తెలంగాణ ప్రభుత్వానికి వైసీపీ కొమ్ము కాస్తుంది కాబట్టి మరి రాష్ట్ర ప్రయోజనాలని దృష్ట్యా దీన్ని వ్యతిరేకిస్తుందా లేదా ఇప్పుడు చూసుకోవాలి అన్నటువంటి అనుమానం మనకు కలిగే విధంగా దీన్ని బ్యానర్ రాసింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేటప్పటికి తనను సీఎం చేస్తే కాంగ్రెస్కు 1500 కోట్లు ఇస్తానన్నాడు అన్నదే జగన్ స్వయంగా ఈ మాట చెప్పాడు అన్నది ప్రామినెంట్గా బ్యానర్గా ఇచ్చింది. అట్లాగే నిఘా చీఫ్ బదిలీ, కడప శ్రీకాకుళం ఎస్పీలు ట్రాన్స్ఫర్, ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం. ఇవేం బదిలీలు? పోలీసు వర్గాల విస్మయం అండి. పోలీసు వర్గాల విస్మయమా ఆంధ్రజ్యోతి విస్మయమో తెలియదు. మొత్తానికి ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది ముఖ్యమంత్రి భద్రత చూసుకుంటుంది. అట్లాగే చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా ఎలక్షన్ పరిధిలోకి తీసుకోరు. అలా పరిధిలోకి రాని వారి మీద బదిలీ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వేస్తుందని పోలీసు వర్గాలు నోరు వెళ్ళబడుతున్నాయి, విస్తుపోతున్నాయి, ఆశ్చర్యపోతున్నాయి అనేటువంటి అంశాన్ని ఇందులో తీసుకొచ్చింది. అట్లాగే ఈయన చంద్రబాబు నాయుడు వరాలకి ఇస్తుకుపోతున్నారు. సో సలాం దోస్త్ విదేశీ విద్యకు 20 లక్షలని మైనారిటీ వర్గాల మీద వరం కురిపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇక సాక్షి విషయానికి వచ్చినప్పటికి అనదర్ ఇన్వెస్టిగేషన్. వీళ్ళు ఈసారి పీయూష్ గోయల్ బాబు ప్యాకేజీ లేక హోదాను పణంగా పెట్టి ప్యాకేజీకి సేయంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు ఇదిగో ఆ లేఖ బయట పెట్టిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అలాగే ఇంటెలిజెన్స్ డీజీపై వేటు, కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం అంటూ ఒక వార్తను ప్రధానంగా క్యారీ చేసింది. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ దిగి వచ్చిందని ఇది తమ పార్టీ విజయంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో దాంతోపాటుగా కొత్తపల్లి సుబ్బారాయుడు, మోహన్ బాబు వైసీపీలో చేరుతున్నటువంటి ఫోటోగ్రాఫ్ని క్యారీ చేసింది. ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్తలు. ఇక జాతీయ దినపత్రికల విషయానికి వచ్చేటప్పటికి సో మరొక పెద్ద ఆయన్ని, మరొక కురు వృద్ధుడిని మరొకసారి బీజేపీ అవమానించింది అన్న అర్థం వచ్చేట్టుగా రాసింది. మొన్న అద్వానీకి టికెట్ కాదంటే ఇవాళ జోషికి కాదన్నారు. ఆయన తన నియోజకవర్గ ప్రజలకి ఒక లేఖ రాశారు. నన్ను పోటీ చేయవద్దన్నారు అని మాత్రమే చెప్పారు. సో కాబట్టి పార్టీ అట్లా నిర్ణయం తీసుకుందని అంటే అందులో ఆయన వేదన ఉన్నట్టా లేదా అనేది చూసుకోవాలి. టీఆర్ఎస్ ట్రైలింగ్ ఇన్ కౌన్సిల్ పోల్స్ అని, కౌన్సిల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వెనకబడి ఉంది, ఫలితాలు చిట్ట చివరి ఫలితాలు వచ్చే నాటికి అని. జీవన్ రెడ్డి లీడ్స్ ఇన్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని జీవన్ రెడ్డి ముందంజలో ఉన్నటువంటి వార్తను కూడా హిందూ దినపత్రిక ప్రామినెంట్గా క్యారీ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చేటప్పటికి సెట్ బ్యాక్ ఫర్ టీఆర్ఎస్ ఇన్ ఎమ్మెల్సీ పోల్స్, 3 candidates ఇట్ బ్యాక్ లూజ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా టీఆర్ఎస్ బాగా దెబ్బతింది. మరి ముఖ్యంగా తాను బలపరిచినటువంటి 3 అభ్యర్థులు ఓడిపోయారు. ఇన్ 2 seats పార్టీ వాజ్ రిలెగేటెడ్ టు 3rd place. అందులో 2 నియోజకవర్గాల్లో 3వ స్థానంలోకి టీఆర్ఎస్ పార్టీ వెళ్ళడం అనేది విస్మయానికి గురి చేస్తోంది అని ఒక వార్తని ప్రామినెంట్గా క్యారీ చేసింది. ఇక ఆఫ్టర్ అద్వానీ బీజేపీ డ్రాప్స్ జోషి ఆల్సో. అద్వానీ తర్వాత మరో వృద్ధుడు అయినటువంటి మురళీ మనోహర్ జోషిని భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడైన ఆయన్ని పక్కన డ్రాప్ చేసినట్టుగా, అంటే పెద్దల పట్ల
వృద్ధుల పట్ల పెద్దగా ఏం గౌరవం చూపడం లేదు, పక్కన పెట్టేస్తున్నారు అనేటువంటి వార్తని పర్మనెంట్గా క్యారీ చేసింది. ఇక కామెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్ కాన్స్టిట్యుయెన్సీ నిజానికి ఎన్నికల్లో దిగేసరికి ఉపాధ్యాయ సంఘాలు కొంచెం ఉత్సాహంగా పాల్గొంటాయి. దాంతోపాటు ఏ ఎన్నికని కూడా రాజకీయ పార్టీలు వదిలిపెట్టేవి. పార్టీతో సంబంధం లేకుండా ఈ అభ్యర్థుల్ని ఫీల్డ్లోకి దించినప్పటికీ కూడా పార్టీలే వెన్నంటి ఉంటాయి. నిజానికి ఉపాధ్యాయులు పట్టభద్రులు అనగానే ఎలైట్ అనమాట, చదువుకున్నవారు అనేటువంటి అంశం వస్తుంది. సో బుద్ధిజీవులు ఇటువైపు ఉన్నారు అనే అంశాన్ని వాళ్ళు మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. సో ఈ ఇంతకుముందు 88 సీట్ల వరకు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల నుంచి వరుసగా వలసలు రావడంతో టీఆర్ఎస్ అసెంబ్లీ సంఖ్య 100కు పెరిగినటువంటి నేపథ్యంలో, అలాగే 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత గత 5 ఏళ్లుగా టీఆర్ఎస్ అన్ని ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో, అవి స్థానిక ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, గులాబీకి తిరుగు లేదు అని ప్రకటిస్తూ వచ్చారు. వార్ వన్ సైడ్ అంటూ చెప్పుకుంటూ వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లా అవ్వడం మరి దారుణంగా అనిపిస్తోంది. సో ఆ పార్టీ వరకు. అలాగే మరొక అంశం ఏంటంటే అసలు పెద్దల సభలో ప్రతిపక్షం ఉండలేదు. మొన్నటి వరకు పెద్దల సభలో శాసనసభ్యుల ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు ఉంటారు కదా, వారి సంఖ్య దాదాపు 0 అవుతోంది. సో 0 కాబోతుంది. ఈ టైంలో అదే శాసన మండలికి చీఫ్ విప్గా ఉన్నటువంటి పాతూరు సుధాకర్ రెడ్డి, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్సీ ఆయన ఏకంగా ఘోర పరాజయం పాలయ్యారు. ఇప్పుడు లేకుండా పోయారు. సో కాబట్టి పెద్దల సభంతా మనదే అనుకునేటువంటి సమయంలో శాసనసభ్యుల ద్వారా ఎన్నికైనటువంటి పెద్దల విషయంలో మెజారిటీ ఉన్నా కూడా పట్టభద్రులు ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో ఈ విడత ఖాళీ అయిన స్థానాలకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఎన్నికల్లో ఇది జరగడం అనేది ఇది కాంగ్రెస్కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఎందుకోసమంటే మరి ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇక్కడ ముందంజలో ఉండడం చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. సో దీంతో వెంటనే కొంచెం ఊపిరి వచ్చినట్టుగా మనకు కారు చీకట్లో కాంతి రేఖలాగా జీవన్ రెడ్డి కనిపిస్తున్నాడు ఇవాళ. సో కాంగ్రెస్ వెంటనే దీన్ని ఎలా సమర్థించుకుంటుందంటే తమాషాగా ఈ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లే వాడారు కాబట్టి మేము గెలిచాం, ఈవీఎంలు వాడుంటే టీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి అంశాన్ని ఒక పక్కన చూపిస్తోంది. సో ఈవీఎంకి సంబంధించినటువంటి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం సుప్రీంకోర్టు అన్ని చోట్ల జరుగుతోంది. సో కాబట్టి ఈవీఎంలకు సంబంధించి పక్కన తీసేస్తే ఒక విషయం మనకు స్పష్టంగా బోధపడుతోంది. టీఆర్ఎస్ ఓట్ బ్యాంకు డిఫరెంట్గా కనిపిస్తోంది మనకి. మహిళలు, తర్వాత కింది వర్గాల వాళ్ళు, గ్రామీణ ఓటర్లు, వీళ్ళు చాలా ప్రామినెంట్గా టీఆర్ఎస్కి బాగా ఓటు వేసినట్టుగా అనిపిస్తుంది. ఎవరైతే హక్కులు, స్వేచ్ఛ, ఇట్లాగా ఏకపక్షంగా పాలన సాగుతోంది అనేటువంటి అంశాలు లేవనెత్తుతున్నారో, ఎవరైతే కనీసం ధర్నా చేసుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ ఉండకుండా ధర్నా చౌక్ కూడా మారుస్తున్నారంటున్నారో అలాంటి వారు వాళ్ళ బారిలో ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉన్నట్టుగా ఇప్పటికీ కొంత రుజువవుతోంది. సో దీనిని ఇదే తీసుకొని కాంగ్రెస్ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళి మేము దీన్నే రిపీట్ చేస్తామని అనుకోవడం అనేది కల్లా. వీళ్ళు బుద్ధిజీవులుగా చెప్పబడేటువంటి వీళ్ళు ఒకలా ఆలోచిస్తున్నారు. అట్లాగే పేద ప్రజలు, అణగారిన వర్గాలు, అట్లాగే మహిళలు తమకు ఎవరు కొంత రిలీఫ్ ఇస్తుంటే వారి వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనకి ఓటింగ్ సరళిలో ఈ 2 స్రవంతులు మనకు కనిపిస్తుంది అని, 2వ స్రవంతి ఈ విధంగా స్పందించిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈనాటి కామెంట్. ఇక టుమ్రి విషయానికి వచ్చేటప్పటికి, సో తడబడ్డ గులాబీలు, ఎంత పెద్ద కారుకైన తప్పదేమో పంక్చరు, ఎంత పెద్ద కారుకైన తప్పదేమో పంక్చరు, ప్రయాణికుల గాయాలకు రాయాల టించరు, ప్రయాణికుల గాయాలకు రాయాల టించరు, పెద్దల్ని మోస్తుంటే పేలింది టైరు, పెద్దల్ని మోస్తుంటే పేలింది టైరు, చీఫ్ విప్పు కావాలా వెంటనే రిటైరు,
చీఫ్ విప్ కావాలా వెంటనే రిటైరు. సో పడడమే ఏకంగా చీఫ్ విప్కి పడింది కాబట్టి సో ఇది ఒక ప్రతీకాత్మకమైనటువంటి పరాజయంలాగా టీఆర్ఎస్ కనిపిస్తుంది. అలా అని ఇది కాంగ్రెస్ విజయం మాత్రం కాదు. ఇది ఈనాటి పేపర్ టు పేపర్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.